గురువైన బ్రహ్మ జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిసార్ ఆశీస్సులతో మరి స్వర్ణమాల పత్రి అమ్మ ఆధ్వర్యంలో మరి మన శైలజ మేడం గారికి వచ్చిన ఒక అద్భుతమైన విజన్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం ఆవిర్భవించబడిందండి 2 సంవత్సరాల క్రితం. అప్పుడు ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడా తెల్లవారుజామున 3 గంటల ధ్యానము, 1 గంట సజ్జన సాంగత్యము జరుగుతుందండి ప్రతిరోజును. అలాగే మధ్యాహ్నం కూడా 1 గంట ధ్యానము, 1 గంట సజ్జన సాంగత్యం జరుగుతుందండి. అలాగే ఎవరైతే ఏ ఊరికి పిలుస్తారో ఆ ఊరికి వెళ్ళండి. పత్రిజీ మహిళా చైతన్యం టీం అంతా కూడా 3 రోజులు వర్క్షాప్ చేయడం జరుగుతుందండి. అక్కడ 3 రోజుల క్లాసులో ఒకరోజు 10 గంటల ధ్యానము, సజ్జన స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఆచార సాంగత్యము జరుగుతుందండి. అలాగే ప్రాక్టికల్స్ కూడా జరుగుతున్నాయండి. 3 రోజులు 30 గంటల ధ్యానం జరుగుతుందండి. అలాగే పత్రిసార్ అందించిన 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూచనలు, ధ్యాన నవరత్నాలు, నవవిధ ధర్మాలు, వాక్క్షేత్రము ద్వారా పత్రిసార్ ఏదైతే సత్యాన్ని అందరికీ క్లుప్తంగా వివరంగా చెప్పారో అవి వాటి నుండి వచ్చిన సత్యాన్ని వెలికి తీసి క్లుప్తంగా వివరించడం జరుగుతుందండి. మరి ఎక్కడైతే ఈ పత్రిజీ మహిళా చైతన్యం 3వ వర్క్షాప్ జరుగుతుందో అది చాలా మార్పులు వస్తున్నాయి మేడం. అక్కడ చాలా అద్భుతంగా జరుగుతుంది. మరి ప్రతి ఊరుగా వెళ్ళి, ప్రతి జిల్లాకి వెళ్ళి ఈ పత్రిజీ మహిళా చైతన్యం పత్రిజీ అందించిన జ్ఞానాన్ని అందరికీ అందించాలనే తపనతో ఈ టీం ఈ వర్క్ చేస్తుందండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. స్టార్ట్ చేయండి మేడం. థ్యాంక్ యూ మేడం. పత్రిజీ మహిళా చైతన్యానికి మేడం గారికి స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. మన గురువు గారైన పత్రిజీ గారికి, పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. మహిళా శక్తికి, చైతన్యానికి, ఈ గ్రూప్ అందరికి కూడా కృతజ్ఞతలు, నమస్కారాలు. నా పేరు భాగ్యలక్ష్మి, కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ధ్యానంలోకి వచ్చి 5 సంవత్సరాలు అవుతుందండి. 5 సంవత్సరాల ముందు నా ధ్యానంకి ముందు ఎలా ఉండేదంటే, నేను ఎప్పుడు ఏదో ఒక బాధతో ఉండేదాన్ని. ఎప్పుడు ఏదో ఒకటి అంటే అనారోగ్యం కానీ, లేకుంటే అసలు అవేర్‌నెస్ అనేది లేకుండా ఏదో ఒకటి ఎందుకు బాధపడుతున్నానో తెలవదు, ఎందుకు దుఃఖిస్తున్నానో తెలవదు. భయము, బాధ, దుఃఖం అనేది చాలా ఉండేదండి. చిన్నప్పటి నుంచి అంటే భయం బాగుండేది. ఎవరేమన్నా గూడా చాలా దుఃఖపడేదాన్ని. అస్సలు ఏంటో జీవితం అర్థమయ్యేది కాదు. అలా కొన్ని ఇంకా ఏజ్ పెరుగుతున్న కొద్దీ కూడా ఇంకా మన సమస్యలనేటివి ఎక్కువైపోయాయి. ఇంకా దుఃఖం పెరిగింది. ఇంకా బాధ, భయము. వాయిస్ వినబడుతుందండి? వినిపిస్తుంది. ఓకే. క్లియర్‌గా ఉంది. థాంక్ యూ. అట్లా ఎట్లా ఉండేదంటే నేను అసలు ఏం చేస్తున్నాను? ఒక తప్పు చేసినప్పుడు మనకి ఎన్నో అవకాశాలు ఇస్తాడు ఆ పరమాత్మ. కానీ మనం మళ్ళా అదే మిస్టేక్ చేస్తుంటాం. అదే బాధ అనుభవిస్తుంటాం. అసలేంటి మనం ఎటు పోతున్నామో తెలియని పరిస్థితి ఉంటుంటాం. దారి తిన్ను తెలవకుండా ఉంటుంది. ఎన్ని పూజలు చేసినా మార్పు అనేది మనకు కనిపించదు. ఏంటంటే మనం ఒక దిక్కుంటే ఒక దిక్కు ఇంకో దారి ఉంటుంది. దారి తెలియకుండా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనకేమీ అర్థం కాదు. అలా నా జీవితం అంతా దుఃఖంగా, భారంగా, భయంగా తయారైపోయింది. లాస్ట్‌కి ఇంకా ఎందుకు ఈ జీవితం చాలు అన్న స్థితికి వచ్చింది. ఎలా అంటే నాకు నిద్ర పట్టకపోవడం, చాలా డిప్రెషన్‌లో, బాధలో, దుఃఖంలో ఇంకా నిద్ర పట్టాక మానసికంగా చాలా క్షోభ అనుభవించాను.
ఎన్ని 3, 4 సంవత్సరాలు డాక్టర్లు హాస్పిటల్స్ చుట్టూ తిరగడం, ఏం చేసినా గూడా ఏం ఫలితం లేకుండా అయిపోయింది. ఇంకా అసలు నేను నేనేం మాట్లాడుతున్నానో నాకే తెలియని పరిస్థితి అయిపోయింది. ఇంకా మెంటల్‌గా చాలా డిస్టర్బ్ అయిపోయింది. ఇంకా చాలు ఈ జీవితం ఎండ్ చేసామనే టైంకి నే అన్నీ తిరిగా. ఏంటంటే దేవాలయాలు ఎప్పుడు మనసు బాలేకపోయినా దేవాలయాలు కానీ, ఇంట్లో పూజలు కానీ, ఇంకా చాలా చేసేదాన్ని. ఆహ్, అలా ఎన్ని చేసినా గూడా అంతమందమే. ఇప్పుడు గుడికి వెళ్తే గుడిలో ఉన్నంత మందమే కొంచెం ప్రశాంతత. మళ్ళా ఇంటికొస్తే అదే బాధ, అదే దుఃఖం. అట్లా ఎంత తిరిగినా గూడా మళ్ళీ బాధ అనేది పోతలేదు. ఏ దేవుడు కూడా కరుణిస్తలేడు అనేది బాధపడేదాన్ని. ఎ ఆ గుడిలో కూర్చొని పూజ దగ్గర కూర్చొని ఏడ్చేదాన్ని. అసలు నాకు దారి చూపించు దేవుడా అనేది బాగా ఏడ్చేదాన్ని. అసలు ఏ దారి తెలియకుండా ఉంది. ఎలా నా పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది అనేది చాలా బాధగా ఉండేది. ఎన్ని గుళ్ళు తిరిగినా, దేవాలయాలు తిరిగినా, ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా అంతవరకే ఉండేది. అంతవరకే. వెళ్ళినాం, బావున్నాం. అంతే. అన్ని పూజలు అక్కడ బానే ఉంటుంది. మళ్ళీ ఇంటికొస్తే మళ్ళీ అదే. అలాగే ఉంటుంది. అలా ఎన్ని తిరిగినా గూడా అంతే ఉంటుంది. ఒకసారి ఏమైందంటే ఫ్రెండ్స్ తోటి ఈ కాశీ వెళ్ళాము. కాశీ వెళ్ళినప్పుడు అక్కడే నా టర్నింగ్ పాయింట్ అనేది స్టార్ట్ అయింది. కాశీ వెళ్ళాక బుద్ధగయాకు వెళ్ళాము. అక్కడ పెండ్లి ప్రదానం అని చేస్తూ ఉన్నప్పుడు అయ్యగారు చెప్పారు. అరిషడ్ వర్గాలు నుంచి దూరంగా మీ అదుపులో ఉంచుకోవాలి. ఇంకా మీకు ఏదన్నా ఒకటి మీరు వదిలేయాలి. కూరగాయలు అది అంటారు కదా! అలా అని చెప్పారు. తను చెప్పినప్పుడు నాకప్పుడే అనిపిచ్చింది. ఓకే. నేను నాన్ వెజ్ ఈ రోజు నుంచి నేను నాన్ వెజ్ మానేస్తాను. అరిషడ్ వర్గాలను నా అదుపులో ఉంచుకుంటాను అని అక్కడే ఒక గట్టి నిర్ణయం వచ్చింది. ఆ నిర్ణయం వచ్చాక అక్కడే మా ఫ్రెండ్‌తో చెప్పాను. ఇట్లా అరిషడ్ వర్గాలు నేను ఎట్లా జయించాలి. ఇంకా ఈ దుఃఖంతో, బాధతో నేనింకా ఎన్ని రోజులని ఇట్లా బాధపడాలి. నా బాధ, దుఃఖానికి ఇవే అరిషడ్ వర్గాలు నాకు అడ్డమొస్తున్నాయి అని నేనంటే ఆమె నవ్వింది. "అది నీ వల్ల కాదు. ఆహ్, అది అంత సాధ్యం కాదు" అని ఆమె కొట్టిపారేసింది. లేదు ఇది సాధ్యమే అనేది ఖచ్చితంగా అక్కడే ఒక నిర్ణయం వచ్చేసింది. సరే అని బయటకొచ్చేసాము. అలా మేము అక్కడ 13 రోజులున్నాం కాశీలో. ఒక్క స్వామీజీ వారు ప్రవచనం చెప్తుంటే అక్కడికి వెళ్ళాం. అక్కడ 'యోగ వాసిష్ఠ హృదయం' అనే బుక్సు దొరికాయి నాకు. అది తీసుకున్నాను. అది తీసుకొని వచ్చాక ఇంకది చదివినంక నాకు తెలిసింది. ఇంకో లైఫ్ ఉంటుంది. ఇదే జీవితం కాదు. ఇంకో కొత్త ప్రపంచాన్ని చూడొచ్చు. అనేది నాకు చాలా అర్థమైంది. అక్కడ అన్నీ కూడా నేను అంతకుముందు ధ్యానము అవన్నీ చేసేదాన్ని. కానీ ధ్యానం అంటే ఏంటి? నేనెలా చేస్తున్నాను అనేది తెలియకుండానే అది జరిగిపోయేది. ఆ ధ్యానమా? కాదా? అనేది దీంట్లోకొచ్చాక అదంతా వట్టిదే అని తెలిసింది. ఆ బుక్కు ద్వారా ఎలా ధ్యానం చేయాలి? వివిధ రకాల పద్ధతులు గూడా అందులో ఉన్నాయి. అలా దాని ప్రకారం నా ధ్యానం అనేది స్టార్ట్ అయింది. అది ఎప్పుడంటే కరోనా టైంలో. నాకు చాలా టైం దొరికిందప్పుడు. ఆ బుక్స్ చదవడము, ధ్యానం చేయడం. ఇంకంతే ఇగ. నాకు అది చదివాక అబ్బా! నాకింత మంచి జ్ఞానం ఎప్పుడు అందలేదు. ఇంత ఇంకా, ఇంకా అప్పటినుంచి స్టార్ట్ చేశాను. రోజు 10 గంటలు ధ్యానం. ఇంకా రాత్రి నిద్ర ఉండేది కాదు కాబట్టి అదే నాకు వరంలాగా అయిపోయింది. రాత్రి, పగలు ఎప్పుడు ధ్యానమే. ఇక ధ్యానమే, ధ్యానమే. పని చేస్తున్నంత సేపు ఈ అనుభవాలు వినడము, యూట్యూబ్‌లో ధ్యానం చేయడం. నాకొక అలవాటుగా మారిపోయింది. ఆ బుక్స్ చదవడం. అలా మొత్తము చదువుకుంటూ, ధ్యానం చేసుకుంటూ, అప్పుడు పరిస్థితి చాలా ముందు ఘోరంగా ఉండేది. అప్పుడు ఒక ధైర్యం అనేదొచ్చింది. ఈ బుక్స్ చదివాక ఓహ్! నాకింకో ప్రపంచం అనేది ఉంది. ఇదే జీవితం గాదు. ఇదే దుఃఖంలో ఉండొద్దు.
అనేది నాకు చాలా అర్థమై, ఇక ధ్యానం బాగా గంటలు గంటలు స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేయగానే నాకు చాలా అనుభవాలొచ్చాయి. అంతకుముందు నేను క్లాస్ విన్నాను ఈ పిరమిడ్ వాళ్ళది. వాళ్ళకి అనుభవాలొస్తే నేను నమ్మేదాన్ని కాదు. ఏంటి ఈ అనుభవాలే ఈ ఇదెలా వస్తది? అంత వట్టిదే అని అనుకునేదాన్ని. నాకొచ్చాక అప్పుడు కరెక్టే అది అనేది అర్థమైంది. అప్పుడు నాకు ఏందంటే ధ్యానంలో ఎలా అంటే నేనొక కడిగిన ముత్యంలాగా తయారవ్వాలి అంతే అనేది అనుకోని కూర్చునేదాన్ని. అలా కూర్చున్నప్పుడు ధ్యానంలో అనుభవాలు చాలా వచ్చేటియి. జ్ఞాన జ్యోతి వెలిగేది. ఒకరోజు నాకు ఆహ్, ఇన్నర్ చైల్డ్ అనేది ఇప్పుడు ఒక మాస్టరు ఆహ్, ఏ న్యా ధ్యానం చేస్తున్నప్పుడు ఏమైందంటే, ఒక మాస్టరు ఇన్నర్ చైల్డ్ ఒక చిన్న పాపని తీసుకొని నా దగ్గరికి వస్తున్నాడు కొంచెం దూరం నుంచి. చిన్న అంటే 1 ½ ఇయర్ అంత పాపని. అలా తీసుకొనొచ్చి నా ఆహ్, ఈ బ్రహ్మ ఈ ఆజ్ఞా చక్రం ద్వారా నా లోపలికి పంపించాడు. అప్పటినుంచి నాలో మార్పులనేటివి స్టార్ట్ అయినాయి. లోపల క్లీనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. నేను కూర్చున్న వెంటనే కొంచెం హాయిగా ఉండేది. ఒకరోజు పిర మా పత్రిజీ మాస్టరొచ్చారు. హాస్టల్‌గా వచ్చి నా పక్కన కూర్చున్నారు. ధ్యానం చేస్తున్నప్పుడు. బాగా అనిపిచ్చింది. ఏం అడగలేకపోయాను కానీ, సారొచ్చి పక్కన కూర్చున్నారు. హాస్టల్‌గా ఎంత ఇట్లా మంచి రూపంతోటి మెరుస్తూ వచ్చి కూర్చున్నారు. నేను అట్లాగా రోజొక అనుభవం వచ్చేది. ఆ ఇన్నర్ చైల్డ్ వచ్చాక నాకు నా జీవితమే మారిపోయిందనిపిస్తుంది. ఈ ఎంతో మంది నాకు హాస్టల్ మాస్టర్స్ సహాయం చేసినట్టు అనిపించేది. ఒక తల్లి ఒడిలో ధ్యానం చేస్తే ఎలా ఉంటదో అలా చేసేదాన్ని. ఒక హస్తం నా వెనుక ఇట్లా ఒక అభయహస్తంలాగా నన్ను వెన్నంటే ఉన్నట్టు ఆ స్పర్శ గూడా తెలిసేది నాకు. అలా చేస్తూ ఉంటే నాలో మార్పులనేటివి స్టార్ట్ అయినాయి. ఫస్ట్ కొంచెం భయం పోయింది. తర్వాత నాలో నాకు నేనే అర్థమైంది. నేను అంతకుముందు వీళ్ళంతా నన్ను బాధ పెడుతున్నారు అనుకునేదాన్ని. ఇప్పుడు ఎవరు నన్ను బాధ పెట్టట్లేదు. నేను కరెక్ట్ ఉన్నానా లేదా అనేది నాకే అర్థమైంది. నేను కరెక్ట్ ఉంటే వీళ్ళెవరు బాధ పెట్టరు అనేది నాకర్థమైంది. అప్పుడు నేను వాళ్ళందరికీ క్షమాపణ చెప్పాను. ధ్యానంలో కూర్చొని అందరికి క్షమాపణ చెప్పాను. డైరెక్ట్ కూడా కొందరికి చెప్పేసాను. అలా నాలో నుంచి ఒక్కొక్కటి తీసేస్తూ వస్తున్నాను. లోపల కొంచెం ఖాళీ అవుతుంది. ఫస్ట్ ఏందంటే నా లోపల ఈ నమ్మక వ్యవస్థ అంతా కూడా వెళ్ళిపోయింది. ఏంటంటే అది తింటే మంచిది, ఇది తింటే మంచిది ఆరోగ్యానికని. లేకుంటే మెడిసిన్, ఆయుర్వేదం అని, అలోపతి అని, హోమియోపతి అని. అది అది తింటే మంచిది. అన్ని నమ్మకాలు. పిల్లెదురొస్తే మంచిది కాదని. ఎన్ని అంటే చాలా నమ్మక వ్యవస్థ అంతా కూడా ఒక చీపిరితో ఊడ్చేసినట్టు క్లీన్ అయిపోయింది. లోపల ఒక ఖాళీ అనేది ఏర్పడింది నా లోపల. ఎంతో హాయిగా ఉంది ఆ స్థితి అనేది. అలా ఇంకా చేస్తూనే ఉన్నాను. ఇంకా గంటలు. అయినా కూడా ఆలోచనలొస్తుంటే ఒకరోజు పత్రిజీ సారు క్లా వీడియో విన్నాను. అయితే ఊరికే ఆలోచనలొస్తున్నాయి. ఎంత ఆగుతలేము అని ఎవరో క్వెషన్ అడిగితే సారు సమాధానం చెప్పారు. నేనెవరు అనేది ఎప్పుడు క్వెషన్ ఏస్తూ ఉండు. నీ ఆలోచన తగ్గుతాయి అని చెప్పారు. అదే నేను ఇంకా ప్రతి ఆలోచనకు నేనెవరు? 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 అనేది
ఊరికే ఇగ అదే ఒక పదంలాగా అదే చదువులాగా అయిపోయింది. అలా చేస్తూ చేస్తూ ఉంటే కొంచెం ఆలోచనలు తగ్గినాయి. అలా నా విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. ఆలోచన తగ్గడానికి. అలా చేస్తూ చేస్తూ ఉంటే మొత్తం నాలో మార్పనేది కనిపిస్తూ ఉంది. ఈ భయము పోయింది. లోపలంతా ఖాళీ అయిపోయింది. ఎవ్వరి మీద ద్వేషం లేదు. అందరూ నా వారే అన్నది వచ్చేసింది. నేను మారాలి అన్న ఒక జ్ఞానము మాత్రం నాకొచ్చేసింది. నేను మారినప్పుడే బయట ప్రపంచం మారుతుంది. సృష్టి మారితే సృష్టి మారుతుంది. సృష్టి మారితే సృష్టి మారుతుంది అన్న సత్యం నాకు అవగతమైంది. అలా చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు అలా రాత్రి పగలు రోజు 10 గంటలు, 11 గంటలు అలా ఇంకా టైం మొత్తం టైం ఒక అయిపోతుంది. మేడం ఒక వైరాగ్య స్థితి అనేది నాకు చాలా అయిపోయిందనమాట. ఆ వైరాగ్యంలో ఇంకా నేను ధ్యానమే. ఇంకా వేరే ఏం లేదు. ఏ ఆలోచన లేదు. ధ్యానం తప్ప నా జీవితంలో ఇంకేం లేదు. ఇంకా ఆ జీవితం ఇంకా నేను తాడో పేడో తేల్చుకుందామన్న ఉద్దేశ్యంతోటి ధ్యానంలోకొచ్చాను. ఇంకా అటో ఇటో ఇంకా మరణించే కన్నా ఈ ఈ ధ్యానం చేసి బయటపడడమా? లేకుంటే మరణమా? దేవుడు. అనేది బాగా అలా అంటే చేశాను ధ్యానం. చేస్తూ చేస్తూ ఉంటే ఆహ్, నాలో అంతా మార్పు అనేది బాగా జరుగుతుంది. ఎంత మార్పంటే, ఎంత హాయి అంటే, అసలు నేను నేనేనా అని పాట పాడుకునేంత స్టేజొచ్చింది. ఎంత హాయిగుంది ఈ జీవితము. ఇంత మధురమైన జీవితాన్ని ఎంత దుఃఖభరితంగా చేసుకున్నాను. అసలు నాకు నేనే అన్నది చాలా అర్థమైంది. ఆ ఎరిక లేక, అవేర్‌నెస్ లేక ఎంత దుఃఖపడ్డాను. అసలంత వట్టిదే కదా! దీనికోసం నేనెంత ఆహ్, బాధపడ్డాను. ఇదంతా ఎట్లా అంటే ఒక కలలాగా అయిపోయిందింక అది. నాకు ఇంకా దాని గురించి బాధ లేదు. బాధ అనిపించట్లేదు. అంతకుముందు ఎంత బాధంటే ప్రపంచంలో ఉన్న దుఃఖమంతా నాలోనే ఉందా అన్నట్టు బాధపడేదాన్ని. ఇప్పుడు ఆ మేడం దుఃఖం పోయింది. ఇంకొంచెం వాల్యూమ్ ఆ! పెంచండి మేడం వీలైతే. ఇంకొంచెం ఏమో వాయిస్ ఇంకొంచెం వాయిస్ వాయిస్ పెంచండి. వాయిస్ పెంచండి. కొంచెం వీలైతే. అదే ఓహ్! సెల్‌లో కొంచెం వాయిస్ ఆ! అలా ఓకే అండి. చేస్తున్నాను. థాంక్ ఓకే అండి. ఓకే అండి. ఓకే ఆ! అండి. ఓకే. అలా చేస్తున్నప్పుడు గుడాకేశ అనేది నేను యూట్యూబ్‌లో చూసాను. గుడాకేశ ఇట్లా స్టార్ట్ అవుతుంది క్లాస్‌లని. గుడాకేశ్‌లో జాయిన్ అయ్యాను. ఎట్లాగో నేను రాత్రంతా ఉంటున్నాను. 1 గంట, 2 గంటలు పడుకుంటున్నాను గదా! ధ్యానం చేయొచ్చు గుడాకేశ్‌లా అని జాయిన్ అయ్యాను. జాయిన్ అయినంక నాలో మార్పు చూడాలి ఎంత బాగుందో. అసలు నేను నేనేనా అన్న మార్పు రోజు రోజుకు ఒక ఆనందం. రాత్రి అంతా కూర్చున్నదాన్ని. డే అంతా పడుకోలేదింకా. రాత్రికంతా కూర్చునేదాన్ని. అయినా కూడా చాలా ఎనర్జీస్ వచ్చేటియి. అలా చేస్తూ చేస్తూ ఉంటే 25వ రోజు నేను నా నేను ఎవరో తెలుసుకున్నాను. ఆ రోజు నేను ఎవరు తెలుసుకున్నప్పుడు అది ఎలా ఉందంటే, నా ఆత్మ అనుభూతి అనేది చెందాను నేను. అనుభూతి చెందినప్పుడు అది ఎట్లా ఉందంటే మీకు చెప్తాను. శరీరం లేదు అక్కడ. ఇంద్రియాలు లేవు. ఇంకా ఏమీ లేని స్థితి. మనసు లేదు. బుద్ధి లేదు. ఏది లేని స్థితి నేను అనేది అనుభవం. అప్పుడు ఎంత ఆనందంగుందంటే బ్రహ్మానందం. అలా కొద్దిసేపు నేను సమాధిలో ఉండి, ఆ ఆనందాన్ని చవిచూసా. నిజంగా నా జీవితంలో ఎప్పుడు నేను పుట్టినప్పటి నుంచి అంత ఆనందంగా లేను. నేనెక్కడున్నాను అసలనేది నాకు మనసు అప్పుడు స్టార్ట్ అయింది. సారీ. అలా స్టార్ట్ అయింది.
అప్పుడు ఎంత ఆనందమండి. మళ్ళీ మెల్లమెల్లగా నా తల, చేతులు ఇవన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ అయినాయి ఇగ. మళ్ళీ ఇంద్రియాలు రావడము, మనస్సు, బుద్ధి అన్నీ రావడం స్టార్ట్ అయింది. వచ్చాక ఎంత ఆనందం అంటే బ్రహ్మానందం. అసలు బయట ఎవరిని చూసినా అంతా నేనే. ఎక్కడ కూడా ఎవరు అంతా నేనే. అందరిని నేను హత్తుకున్నట్టే పనివాళ్ళు గాని, ఎవరు కానీ ఎవరిని చూసినా ఆడ లేదు, మగ లేదు. అంతా నేనే అన్న ఏకత్వానికి వచ్చింది. ఆ అనుభూతి చాలా ఆనందంగా ఉంది. అంతా పరమాత్మే. ఇక్కడ ఉన్నదంతా విశ్వమంతా నేనే. అంతా నేనే నిండి ఉన్నాను అన్న సత్యం నాకు తెలిసిపోయింది. ఆ అనుభూతి జరిగాక నాలో మార్పులనేటివి బాగా స్టార్ట్ అయినాయి. ఈ కోపము, చిరాకు ఈ షడ్వర్గాల నుంచి కొంచెం కొంచెం అంటే అవి బాగా పెరుగుతాయి. ఇప్పుడు వెళ్ళే ముందు అవన్నీ బాగా పెరిగాయి. చాలా మౌనంగా ఉండి వాటిని ఒక్కొక్కటి వదులుకుంటూ వచ్చాను. అది వెళ్ళిపోతున్నది నాకు తెలుస్తుంది. కొంచెం కొంచెం, కొంచెం కొంచెం వెళ్ళిపోతున్నది. ఆ కోపం గాని, దుఃఖం గాని, బాధ గాని, భయం గాని నాలో నుంచి వెళ్ళిపోవడం నేను గమనించాను. అలా, అలా వెళ్తున్న కొద్దీ నేను మౌనంగా ఉండి దాన్ని వెళ్ళనిచ్చాను. అలా అనుభవం జరిగాకనే నాలో సెల్లు ఎట్లయితే మనకు అవసరం లేని ఎట్లా డిలీట్ చేస్తామో మన లోపల నుంచి కూడా అలా డిలీట్ అయిపోవడం నేను గమనించాను. కానీ అది ఒక రోజులో, 2 రోజులు సాధ్యం కాదు. అలా కొన్ని సంవత్సరాలు పడుతుందది. మెల్లమెల్లగా, మెల్లమెల్లగా ఆ మార్పనేది వస్తూనే ఉంటుంది. రోజు రోజుకు, రోజు రోజుకు మార్పు వస్తుంది. దాన్ని మనం చూసుకుంటూ వెళ్ళడమే. కానీ ఏదైనా కోపం వచ్చినా కొంచెం మౌనంగా ఉండడమే అలవాటు చేసుకున్నాను. అలా చేస్తూ, చేస్తూ ఉన్నప్పుడు హ్మ్. ఇంక నా లోపల నుంచి ఒక నెగెటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోయింది. ఎంతో హాయిగా ఉంది ఆ జీవితం. అన్నీ పోయినాయి. కానీ కొన్ని వాసనలు మాత్రం మిగిలినాయి. ఆ వాసనల కోసం నేను ఒక 1 ఇయరు నైటు రా నైటంతా గూడా ధ్యానం చేశాను. డే అంతా కూడా నిద్రపోలేదు. డే, నైట్ మొత్తానికి నిద్రపోలే ఒక 1 ఇయర్ అంతా. అలా ధ్యానం చేసి నా లోపల ఉన్నయన్నీ కూడా అది గమనిస్తూ ఉన్నాను. లోపల ఏం జరుగుతుంది అనేది గమనిస్తూ ఉంటే మెల్లమెల్లగా ఆ వాసనలు గూడా తొలగిపోయినాయి. ఆ వాసనలే మనకు విత్తనాలవుతాయి. ఆ విత్తనాలే మన జన్మ కారణమైతది అనేది నేను తెలుసుకున్నాను. ఆ వాసనలన్నీ ఎళ్ళిపోయాక మనసనేది ప్రశాంతమైంది. అది వెళ్తున్న కొద్దీ నాకు తెలిసిపోతుంది. అయితే ఆహ్, నాలో రోజుకో లోకం తిరిగొస్తున్నాను. ఆ నైటంతా కూడా ఆహ్, ఆ సంవత్సరం అంతా రోజు లోకాలు తిరిగి వస్తున్నాను. అలా నాలో ఆత్మ సంతృప్తి అనేది స్టార్ట్ అయింది. 1 ఇయర్ తర్వాత నాకు ఆత్మ సంతృప్తి వచ్చింది. ఆ దైవం మొత్తం నాలో నిండిపోయినట్టు ఒక వెలుగు కనిపించింది. మొత్తం ఒక ఆహ్, గోల్డెన్ వెలుగనేది మొత్తం శరీరం అంతా గూడా తెలిసిపోయింది. అలా నాలో మొత్తం ప్యూరిటీ అనేది వచ్చేసింది. అయినా కూడా ఇంకా చిన్న కర్మలనేటివి ఉంటాయి కదండీ! అవన్నీ ఎళ్ళిపోతున్నాయి. మనం ఎన్నో కర్మలు చేస్తాం. ఎన్నో జన్మల నుంచి మన 300, 400 జన్మల నుంచి మనము పుడుతూనే ఉన్నాం, పోతూనే ఉన్నాం. పుడుతూనే ఉన్నాం, ఆ జన్మలు చేసిన ఇప్పుడు ఈ జన్మ చూసుకున్నా ఎన్నో బాధలు, దుఃఖాలు, ఎన్నో మన కర్మలు చేస్తున్నాం. ఎన్నో చూస్తున్నాం. ఈ జన్మలోనే ఇన్నున్నాయి. ఇంకా 300, 400 జన్మల్లో ఎన్నుంటాయో ఇంకా మనకి తెలవదు. కొండంత పాపం ఉంటుంది. పాపము, పుణ్యము 2 ఉంటాయి. అలా వెళ్ళిపోయినంక ఇంకా మొత్తం హాయిగా ఉంది. అసలు లైఫ్ అంటే ఇది కదా! సెకండ్ లైఫ్ అయిపోయింది నాకు. ఆ లైఫ్ మొత్తం వెళ్ళిపోయిందింక. ధ్యానం చేయకముందున్న జీవితం మొత్తం చేంజ్ అయిపోయింది. 100% అసలు ఆ ఫోటో చూస్తున్న అది బాధాకర శరీరం అప్పటి ఫోటో. ఇప్పుడు ఆనందకర శరీరం అయిపోయింది. ఎంతో హాయిగుంది నా జీవితం అనేది
బాగా అర్థమైంది. మరణం కూడా మధురం అనేది నేను ఎలా చెప్పానంటే, నేను చాలా ప్రాక్టీస్ చేశానది. ఎట్లంటే నేను పడుకొని మొత్తం ఇలా ఆహ్, ఎక్స్‌పెరిమెంట్ చేశాను. అంటే మొత్తం శ్వాసను గమనిస్తూ రిలాక్స్‌గా పడుకున్నప్పుడు, ఆ ఎనర్జీ అనేది వెళ్ళిపోవడం స్టార్ట్ అయింది. ఎప్పుడు ఆలోచనొస్తే మళ్ళా ఆపేయదు. అలా మళ్ళీ, మళ్ళీ ట్రై చేసేదాన్ని. మొత్తం ఎనర్జీ అంతా వెళ్ళిపోయి, ఒక ఒట్టి క్లాత్, ఒక వస్త్రంలాగా మిగిలిపోయినట్టు శరీరము అట్లా అయిపోయింది. అట్లా మరణించే కళ నేర్చుకున్నప్పుడు, మరణం కూడా ఒక మధురంలానే ఉంటది. ఇప్పుడు నార్మల్‌గా ధ్యానం చేయకముందు మరణిస్తే ఎట్లా ఉంటదంటే, అన్నీ పట్టుకుంటాము. వాళ్ళెంత ద్వేషించినా వాళ్ళ మీద ప్రేమ ఉంటది, కోపం ఉంటది. అన్నీ ఉంటాయి. అన్నీ మన బ్యాంక్‌లో అమౌంట్ ఎట్లా యేసుకుంటామో అవన్నీ అలా యేసుకుంటాం. మొత్తం తగిలించుకుంటాం. అలా ప్రాణం వెళ్ళదు. చాలా దుఃఖపడతాం. ప్రాణం వెళ్ళొద్దు. ఇంకా ఉండాలి, ఇంకా ఉండాలని, ఇంకా జీవించాలనేది బాగుంటదప్పుడు. ఇప్పుడెలా ఉంటదంటే, ఓకే. జీవితం ఉన్నా ఓకే, లేకపోయినా ఓకే. ఉన్నా మధురంగానే ఉంది. లేకపోయినా మధురమే. అలా జీవితమంతా హాయిగా, ఆనందంగా ఉంది. ఎ ఇంకా ముక్తి, మోక్షం అనేది ఇదే అనేది తెలిసిపోయింది. మనం ఎప్పుడూ ఆనందంగా ఉండడమే మన జీవితం అనేది తెలిసిపోయింది. నిజంగా మనం ధ్యానంలోకొస్తే ఇంత ఆనందం ఉంటదని ఆహ్, అసలెవ్వరికీ తెలవదు. ఇంత ఆనందం. ఇలా మనం ఉన్నప్పుడు ఇదంతా మనం ఎట్లా ఒక కలలాగా చూస్తాం అంతే. ఒక ఆటలాగా, ఒక గేమ్‌లాగా. గెలుపైనా, ఓటమైనా మనకు ఒకలాగే కనిపిస్తుంది. పొగడ్తే అయినా, చిరాకైనా, కోపమైనా ఒకలాగానే కనిపిస్తుంది మనకు. అలా మనకి జీవితం అంటే తెలిసిపోతది. ఇదంతా అంతా వట్టిదే. ఇదేందంటే అంతా నాటకం లాగుంటుంది అంటారు సారు. అలా జగన్ నాటకంలో మనం ఒక పాత్రధారులం మాత్రమే. దాని గురించి మనం ఎంత బాధపడాల్సిన అవసరం లేదు అనేది తెలిసిపోయింది. ఇదొక మాయా నాటకం. ఏందంటే ఇదంతా మాయ ప్రపంచం. సత్యం తెలిసినప్పుడే ఇది మాయ అనేది మనకు తెలుస్తుంది. ఆ సత్యం తెలియనంత వరకు దీనిలోనే కొట్టుకొని పోతాము. అసలెట్లా ఉంటుందంటే మన జీవితము, ఒక గొలుసులతో కట్టేసి ఒక జైల్‌లో వేసినట్టు ఉంటుంది ధ్యానం రాకముందు. ఇప్పుడు ధ్యానం వచ్చాక అదంతా జైల్‌లో నుంచి బయటపడి ఒక స్వేచ్ఛ, ఫ్రీ బర్డ్‌లాగా అయిపోతుంది. ఎంత హాయిగా, ఆనందం ఉంటుంది. దుఃఖము పోతుంది. పూర్తిగా దుఃఖం వెళ్ళిపోతుంది. బాధ పోతుంది. స్వేచ్ఛ వస్తుంది. భయం పోతుంది. ఇంకా అంతకన్నా మించింది ఏముంది? ఇంకా ఈ ఒక స్వర్గంలా ఉంటుంది మనం జీవించినంత కాలం ఒక స్వర్గమే అన్నంత హాయిగా ఉంటుంది. స్వర్గంలో ఒక దేవతలాగా ఎప్పుడు ఎనర్జీ ఉంటనే ఉంటుంది. మనం ఇంకా సేవా కార్యక్రమాలు చేస్తుంటాం. ధ్యాన ప్రచారం కానీ ఆహ్, ధ్యాన ప్రచారం చేస్తున్నాను. హ్మ్. ఆహ్, శాకాహార ర్యాలీలు అలా చేస్తున్నాను. నేను ధ్యానానికి రాకముందు బలి అనేది ఉండేది. ఈ మా ఇంట్లో ఈ దేవతలనేటివి పెట్టుకునేవాళ్ళం. దుర్గమ్మ అని, లక్ష్మీదేవి అని ఈ అలా చేసేవాళ్ళం. వాటికి బలి ఇచ్చేవాళ్ళం. ఈ ధ్యానంలోకొచ్చాక అప్పుడు అనిపించింది. అరే! ఎంత తప్పు చేశాను. చాలా పెద్ద తప్పు చేశానని క్షమాపణ చెప్పుకోవడం జరిగింది. క్షమాపణ చెప్పుకున్నప్పుడు అది నాలో నుంచి కొంచెం బాధ వెళ్ళిపోవడం స్టార్ట్ అయింది. అయితే నా ఇన్నర్ నుంచి వచ్చింది అక్కడ ఆ దేవుడిని అది పెట్టుకున్నావు కదా! అదంతా ఒట్టిదే. అది తీసేయని ఇన్నర్ నుంచి రోజు వాయిస్ వచ్చేది. అదంతా ఒట్టిదే దుర్గమ్మ అని పెట్టావు. అది శుక్రవారం చేద్దాం పెట్టావు. అవన్నీ వట్టియే. అది తీసేయి అని చెప్పినప్పుడు కొద్ది రోజులు ఆలోచించాను.
తర్వాత ఇంక తీసేసే వరకు అది లోపల నుంచి వాయిస్ వస్తూనే ఉంది. తీసి బయట పడేసాను. ఇంకా హాయిగా ప్రశాంతంగుంది. బలూన్ అనేటియి చాలా పెద్ద తప్పు. చాలా పెద్ద అస్సలు ఇది ఒక మాయ. అది మనమే సృష్టించుకున్నాం ఆ దేవుడనేది. కానీ మనమే ఆ దేవుడు అమ్మవారు అంటున్నాం. అమ్మ ఒక తల్లిని బలి కోరదు కదా! అనేది నాకు జ్ఞానమొచ్చింది. అమ్మ అంటే ఒక బిడ్డను కావాలని కోరుకోదు కదా ఎప్పుడు. బిడ్డ బిడ్డ ప్రాణం బలి తీసుకోదు కదా! అనేది నాకు జ్ఞానం అర్థమైంది. సత్యం అర్థమైంది. అలా అందరికి చెప్తున్నాను కానీ వినేవాళ్ళు వింటున్నారు. వినని వాళ్ళు వినరు. ఆ జ్ఞానమొచ్చే వరకు అంతే. మనకు కూడా జ్ఞానం నాకు కూడా అంతే జ్ఞానమొచ్చే వరకు అదే మూర్ఖంలో ప్రవర్తించాను. జ్ఞానం రావాలనేది అర్థమైంది. అలా నేను చేస్తూ ఉన్నాను. ధ్యానం ఇప్పటికి కూడా ఒక 6 గంటలు రోజుకి 6 గంటలు ధ్యానం చేస్తున్నాను. చాలా బాగుంది నా జీవితం. జీవితమంతా ఒక ఆనందమే. ఈ ధ్యానంలోకొచ్చినప్పుడే మనం ఎందుకు జీవిస్తున్నాము అనేది బాగా అర్థమైతుంది. అంతవరకు మన జీవితం అనేది అర్థం కానే కాదు మొత్తానికి. ఏమి చేస్తున్నాము గుడ్డెద్దు చేలో పడ్డట్టే ఉంటది బ్రతుకనేది. ఎప్పుడు తప్పు చేస్తాము, దాన్ని మళ్ళీ బాధపడతాము, మళ్ళీ అదే తప్పు మళ్ళీ చేస్తాము. ఇలాగే ఉంటది జీవితం అంతా కూడా. అంతా అయిపోయాక అప్పుడు అనిపిస్తది. అరే! నా జీవితం అంతా ఇలా గడిచిపోయింది. ఇంకేముంది? మళ్ళొక లైఫ్ ఇస్తే మార్చుకుంటానని మళ్ళీ అస్తాం. మళ్ళీ ఎళ్తాం, మళ్ళీ అస్తాం, మళ్ళీ ఎళ్తాం. ఈ ధ్యానం తెలుసుకునే వరకు వచ్చుడు పోవుడే ఉంటుంది. జ్ఞానం తెలుసుకున్నాక మన లగేజ్ అంతా ఇక్కడే వదిలేస్తాం. ఇక ఏం మిగిలించుకోము. ఒక ప్రశాంతత, ఒక ఆనందము. ఇంక నేను అంటే కేవలం నేనే. ఇంక ఏమీ లేదు. ఇదంతా వట్టియే. ఈ బంధాలనే దుఃఖానికి సంబంధించిందే. దుఃఖం అంతే. అనేది బాగా అర్థమై ఎంతో హాయిగా ఉంటుంది జీవితం. చాలా ఆనందంగా. ఇదంతా గారెడి ఇదంతా మాయాజాలం చేస్తాడుగా గారెడు వాడు. అలా ఉంటుంది మన పరిస్థితి. ఇదంతా ఒక మాయా ప్రపంచం. గారెడు వాడు అన్నీ సృష్టిస్తాడు. డబ్బు గూడా సృష్టిస్తాడు. కానీ మళ్ళీ ఆ పక్కనున్న వాళ్ళ దగ్గర డబ్బులు అడుక్కుంటూ ఉంటాడు. అంటే అదంతా సత్యం కాదు అనేది ఇతనికి తెలుసు. మనం ధ్యానంకొచ్చాక ఇదంతా సత్యం కాదని ఇప్పుడు మనకు తెలుసు. అది. కానీ ఇంత మంచి ఆనందమైన జీవితం అనుభవించాలంటే ధ్యానం ఒక్కటే. ధ్యానము, జ్ఞానం 2 ఉంటేనే మనకు సాధ్యమవుతుంది. ప్రతి ఒక్కరు ధ్యానము చేయాలి, జ్ఞానం తీసుకోవాలి. సజ్జన సాంగత్యం కానీ, స్వాధ్యాయం ఎప్పటికప్పుడు నా లోపల ఏం జరుగుతుంది? నేను ఏం ఆలోచిస్తున్నాను? ఈ ఆలోచన గతంలోదా? లేకుంటే ఫ్యూచర్‌దా? అనేది మనం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. దాన్నెప్పుడు కట్ చేస్తూ రావాలి. ఆలోచనలెప్పుడు కట్ చేస్తూ మనం ఈ క్షణంలో ఉన్నప్పుడే ఆనందం అనేది ఉంటుంది. ఎప్పుడు ఆనందము మన మన ఎక్కడో బయట వెతుకుతాము. ఒక వస్తువులో కానీ, ఒక ధనంలో కానీ వెతుకుతా ఉంటాము. ఇప్పుడు ఒక కారు కొన్నామనుకో, మంచి కారు కావాలని ఎప్పటినుంచో కలలు గాని, డబ్బులు కూడబెట్టి కారు కొంటాం. కొన్నప్పుడు ఆనందం ఉంటుంది. ఆనందం ఎక్కడి నుంచి? కారులో నుంచి రాదు. మన లోపల నుంచే ఆనందం వస్తుంది. అంతవరదాకా ఆలోచించినయన్నీ ఒకసారి స్టాప్ అయ్యి ఆనందం అనేది వస్తుంది. అది ఎప్పటికుంటుందా? ఉండదు. 2, 3 నెలలైతే మళ్ళీ నార్మల్ అయిపోతుంది. అది ఆనందం కాదు. మన లోపల ఆనందాన్ని ఎప్పుడు శాశ్వత ఆనందాన్ని మనం పట్టుకోవాలి. ఆ శాశ్వత ఆనందాన్ని పట్టుకున్నప్పుడే మన జీవితం అనేది అర్థం, పరమార్థం అనేది తెలుస్తుంది. ఆ జీవిత సత్యాలు తెలుసుకున్నప్పుడు మనం ఎంతో ప్రశాంతంగా ఉంటాం.
మన ఆలోచనలలో, మాటలో, అన్నిట్లో గూడా మన ప్రవర్తనలో కాదు, అన్నిట్లో తేడాలొస్తాయి. ప్రతి జీవిలో కూడా పరమాత్మనే చూడగలుగుతున్నాను. నేనెప్పుడైతే పరమాత్మ అనుభూతి చెందానో, ప్రతి జీవిలో నేను పరమాత్మనే చూడగలుగుతున్నాను. అంతా పరమాత్మే. ఉన్నదంతా కూడా పరమాత్మే. ఎక్కడ కూడా పరమాత్మ లేని ప్లేస్ లేదు. ఆ శక్తి లేని ప్లేస్ లేదు. అది అంతా నేనే. నాలోనే మొత్తం నిండి ఉన్నది. ఆ పరమాత్మ శక్తి అనేది మొత్తం నేను విశ్వమంతా వ్యాపించి ఉన్నాననేది నాకు బాగా అనుభూతి కలుగుతున్నాను. అనుభూతి చెందుతున్నాను. ఎంతో హాయిగా ఉంది జీవితం. అలా ఎవ్వరి మీద కూడా నాకు ద్వేషం రాదు. ఎందుకంటే అంతా నేనే కదా! ఇక వేరే వాళ్ళు ఎక్కడ అంతా నేనే, అంతా నేనే ఉన్నప్పుడు వాళ్ళు బాధ పెట్టినా అది నేనే. నా కోసమే బాధ అనేది వచ్చింది. అది నేనే ఎప్పుడో ఒకసారి ఇచ్చాను కావచ్చు. నాకు వచ్చింది అంతే. కానీ వాళ్ళు దాంట్లో బాధ పెట్టింది ఏం లేదు. అది నేను నేర్చుకోవడానికే వస్తుంది అన్న జ్ఞానం నాకొస్తుంది. ఎప్పటికప్పుడు నేర్చుకోవడమే మన జీవితం. నేర్చుకుంటూ ముందుకు వెళ్ళడమే అనేది మార్పులనేటివి బాగా స్టార్ట్ అయినాయి. 5 సంవత్సరాల తర్వాత నాలో చాలా మార్పు స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు ఒక 15 రోజులు ఉన్నప్పుడు 15 రోజుల తర్వాత నా జీవితం కొద్దిగా చేంజ్ అవుతూ ఉంటది. తేడా తెలుస్తూ ఉంటది. మనం ధ్యానం చేస్తున్నాము, జ్ఞానం సంపాదిస్తున్నాము, ఎప్పటికప్పుడు అవేర్‌గా ఉంటున్నాము. అవేర్‌గా ఉంటే ఎప్పుడు మనస్సు గురించే ఎప్పుడు నా లోపల ఏం జరుగుతుంది? మనసు ఏం ఆలోచిస్తుంది? ఆ మనసునెప్పుడు కామ్‌గా ఒక తెల్ల కాగితంలాగా నా మనసు తయారైపోయింది. ఎప్పుడైనా ఆలోచనొచ్చినప్పుడు దాన్ని తుడిపేచే శక్తి గూడా నాకు వచ్చేస్తుంది. ఇదంతా వట్టిదే కదా! ఆ క్షణం ఎందుకంటే మనం ఫ్యామిలీలో ఉన్నాం కాబట్టి కొద్దిగా ఆ క్షణం అలా అనిపించొచ్చు. కానీ దాన్ని వెంటనే దాన్ని తుడిచేస్తే జ్ఞానం కూడా నాకొచ్చేసింది. అది అందరికీ సాధ్యమే. నేనొక్కదాన్ని కాదు ఎంతోమంది పత్రిజీ గురువుగారు పత్రిజీ ఎంతో మందికి కోట్ల మందికి జ్ఞానాన్నిచ్చాడు. అవతార పురుషుడు. అతడు దేవుడై దిగి వచ్చి మనందరిని దేవుళ్ళని చేసేసాడు. నిజంగా ఎంతో రుణపడి ఉన్నాం. ఆ గురువు రుణం తీర్చుకోవాలంటే ఎంతో మందికి ధ్యానాన్ని ప్రచారం చేయాలి. శాకాహార ర్యాలీలు చేయాలి. పిరమిడ్ కట్టించాలి. ఎంతో జ్ఞానం అలా చేస్తున్నప్పుడే ఆ గురువు రుణం అనేది తీరిపోతుందని నేను నా స్వానుభవం. అలా చేస్తూ ఉన్నాను. ఆనందకరమైన జీవితాన్ని జీవించి ఉండగానే మోక్షం. మోక్షం అంటే ఇదే. జీవించి ఉండగానే మోక్షం అనేది వచ్చేస్తుంది. అంటే ఎప్పుడో మరణించాక మోక్షం వస్తదని చాలామంది అంటారు. అది కాదు. మరణించాక ఇంకేముంది అంత లగేజ్ అంతా పట్టుకొని ఎళ్తాం కదా! మనం బస్‌కి ఎటైనా ఊరెళ్ళినప్పుడు అంత లగేజ్ ఎట్లా పట్టుకెళ్తామో, మనం మరణించాక కూడా అట్లే పట్టుకెళ్తూ ఉంటాం. ఆ లగేజ్ అంతా ఇక్కడ వదిలేసినప్పుడే మనం అదే ముక్తి, మోక్షం. అయితే సూక్ష్మ శరీర యానము చాలా చేశాను నేను. ఒక 2 అనుభవాలు మీతో షేర్ చేసుకుంటాను. నేనొకసారి ధ్యానంలో కూర్చున్నానండి. కూర్చొని ఆహ్, హాస్టల్ హాస్టల్ లోకానికి వెళ్ళాను. అక్కడ ఏదో హాస్టల్ మాస్టర్స్ వాహనం తయారు చేశారు. ఆ వాహనం నాకిచ్చారు. అయితే దాన్ని తీసుకొని మన ఆహ్, పెద్దలు వెళ్ళే లోకానికి వెళ్ళాను. అక్కడ ఆ వాహనం మీద అక్కడ ఆ వాహనం కూర్చుంటే ఎంత హాయిగా ఉందంటే, ఒక పుష్పక విమానంలో అప్పుడంటారు కదా! దాంట్లో కూర్చున్నట్టు హాయిగా రిలాక్స్‌గా ఉంది. కూర్చొని వెళ్ళాను. వెళ్ళినంక నాకు తెలిసిన వాళ్ళు అంటే, మా ఊర్లో ఒకామె మరణించింది. ఆమె
చూసాను. ఆమెను చూసాను. చూసినప్పుడు అప్పుడు తెలిసింది. ఓహో! ఇది మన పెద్దల వెళ్ళే లోకమా అనేది అప్పుడు అర్థమైంది. అప్పుడు వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు ఆగాను. ఆమె ఎటో వెళ్తున్నది. అప్పుడు సరేలే మళ్ళీ వస్తది కదా! అని నేను అక్కడే కూర్చొని బండి ఆఫ్ చేసి, అక్కడే కూర్చొని ధ్యానం చేస్తున్నాను. అలా కొద్దిసేపటికి వచ్చింది ధ్యానం. బయటకొచ్చేసాను. అలా ఇంకొకటి చెప్తాను. నేను ఒకసారి ధ్యానంలో కూర్చున్నాను. కూర్చున్నప్పుడు ఒక మల్లెల వాసన ఎంత చుట్టూ మల్లెలు పూసినట్టే ఒక స్మెల్ అనేది బాగా తెలుస్తుంది. అప్పుడు నేను ధ్యానంలో కూర్చొని ఆహ్, అమ్మాయి అక్కడ అమెరికాలో ఉంటది. అక్కడికి వెళ్ళాను. వెళ్ళి బాబుంటాడు. ఆ బాబును ఎత్తుకున్నాను. అంటే ఒక సూక్ష్మ శరీరము, ఒక కారణ శరీరం. ఇంకో శరీరం గూడా వచ్చింది. ఇట్లా వంగినప్పుడు ఆ బాబుని తీసుకున్నప్పుడు ఇంకో శరీరం గూడా కనిపిస్తుంది. అవి ఎంత అందంగున్నాయంటే ఒక ట్రాన్స్‌పరెంట్‌గా ఒక బ్లూ కలర్‌లో షైనింగ్‌గా చాలా అందంగున్నాయి ఆ శరీరాలు. అది నేను చూసాను. అలా ఎత్తుకొని కొద్దిసేపటికి మళ్ళీ ధ్యానం నుంచి బయటకొచ్చాను. కానీ ఆహ్, అప్పుడు అక్కడ ఎత్తుకున్నప్పుడు ఎంత ఆనందం అంటే, ఆ స్పర్శ చాలా ఆనందం. స్పర్శ ఆనందం. ఆత్మ స్పర్శ అనేది ఆత్మానుభూతి ఎంత బాగుంటదంటే, అది మాటల్లో వర్ణించలేము. అలా అంత ప్రేమ నిజంగా రియల్‌గా చూసినా మనకు 2%, 3% ఉంటది. ఒక 1,00,000 రెట్లు అంత ఎక్కువ ఉందన్నమాట. చాలా ఇంకా వర్ణించలేము. అంత అపేక్షణలు, అంత ప్రేమ అనేది అంత అనుభూతి అనేది నేనెప్పుడూ అనుభవించలే. అలా ధ్యానం నుంచి బయటకొచ్చినంక కూడా నాకు ఆ హృదయం మీద ఎత్తుకున్నప్పుడు, ఆ స్పర్శ అనేది ఆ 3 రోజుల దాకా ఆ స్పర్శ వెళ్ళలేదు. ఆ ఆనంద స్పర్శ అనేది. చాలా బాగా అనిపిచ్చింది. అలా ఎన్నో సూక్ష్మ శరీరాలు ధ్యానం చేశాను. చాలా ఆహ్, చేశాను. కానీ దాని నుంచి బయటపడడానికి కొద్దిగా కష్టం గూడా అయింది. అంటే ఈ ఎమోషన్స్ అనేటివి బాగా లోపల ఉన్నాయి గాబట్టి అవి బయటకు వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బంది పెట్టాయి. అయినా కూడా కొంచెం కొంచెం మెల్లమెల్లగా నాలో నేనే చేశాను. మాస్టరు అప్పుడు ఎవరు తెలవదు. యూట్యూబ్‌లో అనుభవాలు చూసుకుంటూ నేను ముందుకు వెళ్ళడం జరిగింది. ఆ బుక్స్ చదివాను. దానివల్ల నాకు చాలా యూజ్ అయింది. అసలు నేను ఇది పూర్వజన్మ సుకృతమే ఇది రావడం. ఒక 9 మంత్స్‌లోనే నేను ఆత్మానుభూతి చెందడం. అందరిలో పరమాత్మను చూసుకోవడం. ఇదంతా నా అదృష్టమే అని చెప్పుకోవచ్చు. ఎంత బాధననుభవించానో, ఎంత దుఃఖాన్ననుభవించానో, ఇప్పుడు అంత ఆనందాన్ని, అంత అనుభూతి అందరిలో నేనే. ఇంకా నాకు ఎవరి గురించి బాధ లేదు. దేని గురించి బాధ లేదు. ఎప్పుడు హాయిగా, ఆనందంగా ఉంటున్నాను. ఎట్లయితే ఒక స్వర్గంలో ఒక దేవత ఎలా ఉంటుందో, నేను అలా ఉంటున్నాను. ఎంతో హాయిగా నిజంగా ఇది నిజమేనా మీరు అనుకోవచ్చు. కానీ ఇది నిజమే. నేను చెప్తున్నది మొత్తం నిజమే. చాలా నన్ను నేనే నమ్ముకోలేకపోతున్నాను. అసలు ఇంత ఆనందం ఉంటుందా? ఈ జీవితం ఇలా ఉంటుందా? అనేది ఎన్నో జన్మల నుంచి వస్తున్నాం, పోతున్నాం కానీ ఇంత ఆనందం అనుభవించలే ఎప్పుడు. ఇప్పుడు అనుభవించినప్పుడే మనకు తెలుస్తుంది. ఎందుకంటే అనుభూతి ఒక లడ్డు తిన్నప్పుడే దాని రుచి అనేది తెలుస్తుంది. ఆ అనుభూతి చెందినప్పుడే మనకి అది చెప్పడం వీలు కాదు. అనుభూతి చెందాలి. అనుభూతి చెందినప్పుడే మనకి తెలుస్తుంది ఆ మార్పు అనేది. ఎప్పుడు ఎన్ని అనుభవాలంటే చాలా అనుభవాలొచ్చాయి. ఎంత జ్ఞానం వచ్చింది. ఇంకా నేను చేసేది ఇప్పుడు ఒక ధ్యాన ప్రచారం చేస్తున్నాను. ఇప్పుడే క్లాసులనేటియి ఇప్పుడిప్పుడే కొద్దిగా అలవాటయింది. ఎందుకంటే స్టార్టింగ్ నాకు అసలు మాట్లాడడమే రాదు. అంటే ఎవరితో మాట్లాడడం అంత తక్కువ మాట్లాడేదాన్ని. బయట ప్రపంచం అనేది చాలా తక్కువ. నా వరకు నేను ఓకే ఉండేదాన్ని. కానీ ఇప్పుడు
ఇప్పుడు మాత్రం రాసి చెప్పాలని నిర్ణయం చేసుకున్నా. అందరికీ అందరూ కూడా ధ్యానం చేసి హాయిగా, ఆనందంగా ఉండాలని ఎప్పుడు నేను ఆలోచన రహిత స్థితిలో ఉన్నప్పుడు ఎప్పుడు ఆలోచన రహిత స్థితిలోనే ఉంటా. ఎప్పుడో ఒకసారి ఆలోచనలనేటివి వస్తాయి. ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను. సర్వే జన సుఖినో భవంతని. అందరూ బాగుండాలి. అందరూ ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలి అనేది నాకు. ఎంతోమంది వట్టి దుఃఖంతో చాలా బాధపడుతున్నారు. ఎన్ని కోట్లున్నా, లక్షలున్నా, ఎంత కోటీశ్వరుడైనా బాధ అనేది ఉంటుంది. దుఃఖం అనేది ఉంటుంది. భయం అనేది ఎన్నున్నా అప్పుడు వేస్టే అనిపిస్తది. ఆరోగ్యం ఉండదు. నేనెన్నో అనారోగ్యాల నుంచి బయటపడ్డాను. ఆ డిప్రెషన్ నుంచి మొత్తానికి బయటపడ్డాను. అసలు నాకు ఆరోగ్యం కావాలని నేనెప్పుడూ కోరుకోలే. ఎప్పుడు నేనొక ముత్యంలాగా, కడిన ముత్యంలాగా ఉండాలని ధ్యానంలో కూర్చునేదాన్ని. తర్వాత తర్వాత ఒక రమణ మహర్షిలాగా గొప్ప యోగి కావాలనేది ఆలోచన చేసేదాన్ని, కూర్చునేదాన్ని. అలా ఈ 2 థాట్సే ఉండేటివి నాలో లోపల. ఇంకెప్పుడు నా ఆరోగ్యం బాగుండాలి, ఇది బాగుండాలి, డబ్బు కావాలి, ఇది కావాలి అనేది ఎప్పుడు ఉండేది కాదు. నేనెప్పుడు దేవుడిని కూడా ఎప్పుడు ఏది కోరుకోలే. ఎప్పుడు మౌనంగానే మోక్షం కావాలి అనేది మాత్రం ఒకటి కోరుకున్నా. అలా ఇప్పుడు డబ్బు మీద వ్యామోహం పోయింది. దేని మీద కూడా వ్యామోహం పోయింది. అన్నిట్లో ఉంటున్నా ఒక పద్మంలాగా. అన్నిట్లో ఉంటున్నా హాయిగా. కానీ ఏది అంటుకోకుండా ఒక బురదలో కమలం ఎట్లా వికసిస్తుందో అలా వికసించా. ఎంతో హాయిగా జీవితం అనుభవిస్తూ ఉన్నాను. ఇంకా ఇంకా నాలో మార్పు వస్తూనే ఉన్నది. ఎన్నో, ఎన్నో ఇప్పుడు శరీరంలో ఎంతో మార్పు జరిగింది. అంటే కుండలి శక్తి పైకి వెళ్ళినప్పుడు అంత ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు మనం ఓపికగా ఆహ్, ఆసన సిద్ధి అనేది చేస్తూ ఉంటే, రోజుకు 5, 6 గంటలు కూర్చొని ఉంటే, ఆ నొప్పులనేటివి క్రమక్రమంగా తగ్గడం స్టార్ట్ అయితాయి. మన కర్మలనేటివి చాలా ఉంటాయి. ఎన్నో జన్మల నుంచి చేస్తున్నాం కాబట్టి, వస్తున్నాం, పోతున్నాం కాబట్టి. ఆ కర్మలన్నీ క్లియర్ కావాలంటే, మనం కాస్త ఓపికగా, సహనంతో ఉండాలి. ఆ సహనం, ఓపికతో ఉన్నప్పుడు, మనం భరిస్తూ ఉన్నప్పుడు అలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఏంటంటే, మనం ఎన్నో అవకాశాలొస్తాయి ధ్యానం చేయక తప్పు చేసిన దానికి మనం సరిదిద్దుకోవడానికి. కానీ, ఎప్పుడు గూడా మనం సరిదిద్దుకోలేం. ఇప్పుడు మనం ధ్యానంకొచ్చాక ప్రతి ఒక్కటి తెలిసిపోతుంది. అవేర్‌గా ఉంటాం. మా దగ్గర పిల్లులు వచ్చేటియి. వాటికి ఆహారం పెట్టడం గానీ, పాలు నార్మల్‌గా ఎప్పుడూ అంత అఫెక్షనల్‌గా చూసేదాన్ని కాదు. ఎంతో ప్రేమగా చూసేదాన్ని. ఓహో! ఒకరు పట్టుకునేవాళ్ళు. పిల్లుల్ని పట్టుకునేవాళ్ళు వచ్చేవాళ్ళు. అప్పుడు వాళ్ళని ఎదిరించి వాళ్ళ దగ్గర నుంచి ఆ పిల్లుల్ని విడిపించాను. అప్పుడు ఏందంటే నేను నా చిన్నప్పుడు జరిగిన సంఘటన ఒకటి. అయితే పిల్లులు పట్టేవాళ్ళు వచ్చేవాళ్ళు. అప్పుడు నేను ఒక పిల్లిని పట్టించాను. వాళ్ళు సాదుకుంటారు గదా! అనుకున్నా. పాపం దాన్ని చంపి తీసుకెళ్తుంటే చాలా బాధపడేదాన్ని. ఎంత బాధ అనుభవించాను. కానీ అప్పుడు ఆ స్థితిలో ఆ చిన్న వయసులో తెలిసేది కాదు. తర్వాత ఇప్పుడు ఈ పిల్లుల్ని రక్షించాను గాబట్టి, ఆ కర్మ అనేది ఎళ్ళిపోయిందనేది నాకు అనుభవం అయింది. పిల్లికి అన్నం పెట్టాలన్నా అదంతా గలీజ్ చేస్తుంది, యూరిన్ చేస్తుంది, మోషన్ చేస్తుంది, అదంతా కంపు కొడుతుంది అనేది మనసు ఒప్పుకునేది కాదు. ఇంకా దానికి ఫుడ్ పెట్టొద్దనుకునేది. తర్వాత ఫుడ్ పెట్టి నేను ధ్యానంకొచ్చాక ఫుడ్ పెట్టి దాన్ని ఎంతో ప్రేమగా తీసేసేదాన్ని మలమూత్రాలనేటివి. అప్పుడు ఆ కర్మ ఎళ్ళిపోయింది. నేను ఒక్కసారి పిల్లికి అన్నం పెట్టగా దాన్ని బాధ పెట్టాను. మలమూత్రాలు విసర్జిస్తది. దాన్ని అంతా క్లీన్ చేయాలని. కానీ తర్వాత ఈ ధ్యానంకొచ్చాక తెలిసినంక ఆ క్లీన్ చేసినప్పుడు ఆ కర్మ అనేది ఎళ్ళిపోయింది. నాకు చాలా అర్థమైంది. ఇలా నాలో ఎన్నో అనుభవాలు జరిగాయి.
ఆ కర్మలన్నీ వెళ్ళిపోతూనే ఉన్నాయి. ఇంకా శరీరమంతా నొప్పులు తగ్గిపోయినాయి. కానీ ఒక్క ప్రాంతంలో నడుము కింద ప్రాంతంలో బాగా వస్తూ ఉండేది. అది ఏందంటే ఎంత కూర్చున్నా రోజుకి 6 గంటలు 3 గంటలు, 3 గంటలు, 6 గంటలు కూర్చునేదాన్ని. భరించేదాన్ని. అయినా కూడా పోతుంది, వస్తుంది. పోతుంది, వస్తుంది. ఏంటి నేను ధ్యానంలో ఎన్నో సార్లు చెప్పుకున్నాను. ఏంటి నా బాధ? అసలు ఎవరిని బాధ పెట్టాను? ఎందుకు నాకు ఈ బాధ మరీ వస్తుంది, పోతుంది. 2 సంవత్సరాల నుంచి నేను ఆ బాధ అనుభవిస్తున్నా. ఎందుకిలా అవుతుంది అనేది అప్పటి మందం నాకు ఆనందం ఉంటుంది. అటు ఇటు ఇది అనుభవించినప్పుడు ఇది అనుభవిస్తున్నాను. ఆనందం ఎప్పుడు ఆనందం ఉంటది. ఇది చేసినప్పుడు ఇది చేస్తుంది. ఎందుకంటే ఇది క్లియర్ చేసుకోవాలి కదా! ఇప్పుడు నేను బయట చూస్తున్నప్పుడు ఒక కుక్క నడుము కింది భాగంలో ఎవరో కొట్టారు. చాలా అది ఒక 2 కాళ్ళతోటే నడుస్తుంది. 2 కాళ్ళు పనిచేస్తలేవు. ఆ కింది ప్రాంతం అంతా నొప్పి, బాధతోటి తను చాలా అది చూసి నేను చాలా బాధపడ్డాను. అరే! నేనేదో జన్మల ఇది నాకు నేను చూసానంటే నేనేదో జన్మలో ఈ పాపం చేసుంటాను. అందుకే ఈ బాధ పోతలేదు నాకు అనేది నాకు అప్పుడు అర్థమైంది. రోజు కుక్కకు అన్నం పెట్టడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు అది రిలీజ్ అయిపోతుంది. అసలు మన కర్మలు మనకే తెలవవు. ఎట్లా వస్తున్నాయో, ఎట్లా పోతున్నాయో. అలా కర్మలు కొద్ది కొద్దిగా ఎళ్ళిపోతున్న కొద్దీ మన ఆరోగ్యం అనేది పూర్తిగా పాడవుతుంది అనేది నాకు చాలా అర్థమైంది. అలా ప్రతి ఒక్క జీవిలో కూడా నేనే చూస్తున్నా. నేను శాకాహారంనే పూజిస్తాను. మాంసాహారం వండడం లేదు, చేయడం లేదు, తినడం లేదు. మానేశాను అప్పుడే కాశీకి వెళ్ళినప్పుడు. అయితే నేను వండేదాన్ని కొన్ని రోజులు వండినంక తర్వాత ఆ చీమలనేటివి బాగా వచ్చేటివి. కట్టలు కట్టలు చీమలొచ్చేటియి. ఇంట్లో గాని, బయట గాని ఎక్కడైనా చాలా ఇబ్బంది పెట్టేటియి. అవి ఎందుకిలా ఇబ్బంది పెట్టేటియి అని నాకు అర్థం కాలేదు. నేను ఎప్పుడైతే మాంసాహారం వండడం మానేశానో, నెక్స్ట్ డే ఒక్క చీమ గూడా లేకుండా ఇప్పటి వరకు ఒక్క చీమ గూడా లేదు మా ఇంట్లో. ఏది కూడా మనల్ని బాధ పెట్టదు. మనము ఎప్పుడైతే శాకాహారానికొచ్చి అందరిలో నేనే అని చూసుకున్నప్పుడు, ఏ జీవి కూడా మనల్ని బాధ పెట్టవు. ప్రతి జీవి మనల్ని రక్షించడానికే ప్రయత్నం చేస్తాయి. ఎప్పుడు వాటి ప్రేమ ఎప్పుడుంటుంది. కానీ మనమే వాటిని ప్రేమగా చూసుకోలేము అనేది నాకు అర్థమైంది. ఒక దోమొచ్చినా కూడా, "ఏంటి బంగారం నీకేమైంది? ఎందుకు వచ్చావు? ఏం కావాలి?" అన్నప్పుడు అది వెళ్ళిపోయేది వెంటనే. ఇంక మళ్ళా కనబడేది కాదు. అలా ఏది కూడా ఒక బల్లి కూడా "ఏంటి బంగారం వచ్చావా? ఎలా ఉన్నావు?" అంటే అది ఎళ్ళిపోయేది. అసలు కనిపించేది కాదు. అలా ఏ జీవి కూడా మనల్ని బాధ పెట్టదు. మనం ఎప్పుడూ అహింసా మార్గంలో ఉండాలి. అహింసా మార్గం అంటే నాన్ వెజ్ తినకపోవడము కాదు. మనం ఎవరిని కూడా బాధ పెట్టొద్దు అనేది బాగా అర్థమైంది. అది ఎవ్వరిని కూడా మనము అది చేయొద్దు. ఎవరిని బాధ పెట్టినా మనల్ని మనం బాధ పెట్టుకున్నప్పుడే మనం మనం పెట్టుకున్నట్టే కదా! ఇప్పుడు మనకి ఇతరులకి ఏదిస్తే మనకు అదే వస్తుంది. అది ఇప్పుడు మనం ధ్యానం చేస్తే వెంటనే వచ్చేస్తుంది. ఏదిస్తామో అది వచ్చేస్తుంది. అంటే మనకొక అవేర్‌నెస్ అనేదొస్తది. ఓహ్! ఇప్పుడు నేను ఏం ఆలోచిస్తున్నా, ఏమిస్తున్నాను, ఎవరికి ఎట్లా మాట్లాడుతున్నాను అనేది మనది మనకు తెలిసిపోతది కాబట్టి అవేర్‌గా ఉంటాం. ఒకవేళ చిన్నగా తొందరపడినా గూడా అది వెంటనే దాన్ని సరిదిద్దుకుంటాం. అది బాగా వచ్చింది. ఇంకా ముందు ముందు ఇంకా గూడా ఒక పూర్తి స్థితి అనేది వస్తది. ఇప్పుడు చాలా బావుంది ఇంకా. ఆ! ఆనందం. ఓకే మాస్టర్స్. నాకీ అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. మీ అందరికీ కూడా
నమస్తే మేడం. నమస్తే అండి.